బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గడువులో కొందరి చొక్కాలు చినిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. వాళ్ళు మొత్తం వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు చూడండి. ఆలే బట్టలు చింపుకుంటారు, ఆలే బట్టలు చింపుకుంటారు. నువ్వులు కొట్టకు నాలే బట్టలు చింపుకుంటారు. వాళ్ళు మొత్తం వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు చూడండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఉద్రిక్తత నెలకొన్నది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గల్లాలు పట్టుకొని కొట్టుకున్న వాతావరణం అయితే కొనసాగింది. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా తమ చొక్కాలను చిరిగినాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమ చొక్కాలను తామే చింపుకొని మా మీద ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి బీజేపీ ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని చెదరగొట్టడం జరిగింది. ఈ అధికార కాంగ్రెస్ పార్టీ కూడా 8వ వార్డు పోలింగ్ బూత్ వద్దనే పైసలు పంచుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగిన వాతావరణం కొన్ని నెలకొంది. ఇదంతా చూస్తుంటే ఓవరాల్ గా నర్సాపూర్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. శ్రియా, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.